ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. రాబోయే 5 రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జీవితంలో ఊహించినటువంటి మార్పులనేది చోటు చేసుకోబోతున్నాయి. మీకు జరగబోయేది ఏమిటి? మీరు ఊహించని మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి? అసలు ఏం జరుగుతుంది? అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాం అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, చికాకులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు చాలా చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు. మరైతే లాస్ట్ ఛాన్స్‌గా ఈ ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ చేయండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మనకి ఏ సమస్యలు ఉన్నా ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు ఇలా ఎన్నో రకాల జీవిత సమస్యలకు తగినట్టు పరిష్కారం మనకి చాలా చక్కగా పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియజేస్తారు. అన్ని రకాల జీవిత సమస్యలకు ఫోన్లోని పరిష్కారం చెప్తారు. మరి గురువుగారు కాంటాక్ట్ నంబర్ 9966661726. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారిలో ఇప్పటికే మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు. మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు. ఎందుకంటే నక్షత్రాలు గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి వారి వారి లైఫ్ని మారుతూ ఉంటాయి. దీనివల్ల ఆ గ్రహాల యొక్క ఆధారంగా కొన్ని కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ముందు మరి కొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి. ఏది ఏమైనా సరే ఈ వృషభ రాశి వారి జీవితంలో రాబోయే 5 రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్లోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారు కూడా ఎంతో ఆనందంతో సంతోషపడిపోతారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికల్ని మార్చుకోవడంతో ఈ మార్పు వృషభ రాశి వారిని ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లోకి జన్మించిన వారు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల మహర్జాతులుగా మారేటువంటి అవకాశం రాబోతుంది. డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఎలా సాధ్యమంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, ఒక స్త్రీ వల్ల మీ దిశ తిరగబోతుంది అని. ఆ విధంగా ఆ స్త్రీ మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి. ఒక స్త్రీ కారణంగా వృషభ రాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం, ధనం వెతుక్కుంటూ వస్తుంది. ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఆమె వల్ల మీ దిశ అనేది తిరగబోతుంది. మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది. దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం అనేది పడుతుంది. మీ దశ అనేది తిరుగుతుంది. 4 తరాల కూర్చొని తిన్నా కూడా ఆస్తి అనేది తరిగిపోదు. వృషభ రాశి వారికి మార్కెట్లో మీకు ఎదురు నిలబడేవారు తోక ముడుస్తారు. మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగలా మీరు ఎదుగుతారు. ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని చెప్పవచ్చు. డబ్బుకైతే మీకు ఎలాంటి లోటు ఉండదు. అంతేకాకుండా వైవాహిక బంధం బలపడుతుంది. ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు. మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ వృషభ రాశి వారు అడుగుపెట్టడం వల్ల అన్ని విధాలా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక్కడ నుంచి వృషభ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మీరు చెప్పినట్టు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.
అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు అనేది వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలైతే ఖచ్చితంగా వస్తాయి. దాదాపుగా మీరు మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. ప్రతి నిర్ణయం, కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ తెలివితేటలు, దూరదృష్టి బాగా రాణిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితాలు అసహజంగానే మారతాయి. గ్రహ, వాహన సంబంధమైన సమస్యలు, ఆస్తికి సంబంధించిన వివాదాలు వస్తాయి. విదేశాలకు సంబంధించి విదేశాల్లో ఉద్యోగ స్థిరపడడానికి ఇది చాలా మంచి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, కుటుంబ అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుత సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి ప్రణాళికలను రూపొందించుకోవడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో స్థిరత్వం అనేది లభిస్తుంది. మీ తెలివితేటలకు పాఠశాలల గుర్తింపు లభిస్తుంది. వృషభ రాశి వారికి అతి వేగంగా వృత్తి యొక్క పురోగతి చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ప్రేమికులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ తోబుట్టువులతో సమోద్యం ఏర్పడుతుంది. అలాగే ఆస్తి సంబంధించినటువంటి సమస్యలు కూడా వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి ప్రయత్నంలో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు చక్కని మలుపు అనేది తిరగబోతున్నాయి. ఈ వృషభ రాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గం సమయం అవుతుంది. ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడం జరుగుతుంది. కుటుంబంలో 1-2 శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో క్రియేటివిటీ పెరుగుతుంది. చురుగ్గా తెలివితేటలతో వ్యవహరిస్తారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది. అధికారం చేపట్టడం, ఆరోగ్యం మెరుగుపడడం, మనసులోని బాధ తగ్గిపోవడం తప్పకుండా జరుగుతాయని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. ఇలా ఎన్నో ఏళ్ళ తర్వాత ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది. ఇంతకు ముందు వరకు మనం చేస్తున్న ప్రతి ఒక్క పనిలో కూడా ఒక స్త్రీ వల్ల మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు. అవును, ఆ స్త్రీ ద్వారానే ఈ అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. వెతకబోయేటువంటి తీగ కాలికి దొరికినట్టు ఆమె యొక్క లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్లాగే తొలగిపోతుంది. అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి. అవును, ఆ లక్ష్మీ అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది. మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడనంత డబ్బుని చూస్తారు. ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుందని చెప్పవచ్చు. ఇక ఈ వృషభ రాశి వారు డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెంచుకోకండి. ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే వృషభ రాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. ఇకపోతే వృషభ రాశి వారు వివిధ రకాల సమస్యలు, కష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలను తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి వృషభ రాశి వారు ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష పరిహారాలను ఫాలో అయితే మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా రిలీఫ్ అయిపోతారు. అన్ని ప్రాబ్లమ్స్ నుంచి కూడా మీరు చాలా రిలాక్స్ అవుతారు. మరి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వ్యక్తులు సోమవారం శివుణ్ణి ఆరాధించడం, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరిగి తీరుతాయి. లక్ష్మీదేవిని స్తుతిస్తూ ఈ సూక్తం కనకదార సూత్రాన్ని పాటించాలి. తద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. అలాగే మీరు నుండు నూరేళ్ళు హాయిగా ఉంటారు. ఇకపోతే మీరు వ్యాపారంలో తరచుగా నష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకు ఆహారం అందించండి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. అలాగే
దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల వృషభ రాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా దేవత ఆరాధన చేయండి. ఇలా ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగా మరుగుపడుతుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. అన్ని రంగాల్లోనూ మీరు ముందుంటారు. డబ్బుకు, అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు. ఇక ఈ వృషభ రాశి జాతకులకు బుధవారం అనేక రకాలుగా కలిసి వస్తుంది. మీకు అదృష్టవంతమైన రోజు అని చెప్పుకోవచ్చని చెప్పవచ్చు. ఎలాంటి కార్యక్రమాన్ని అయినా బుధవారం ప్రారంభిస్తే విజయవంతంగా పూర్తవుతుంది. అలాగే శనివారం, శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలను అందిస్తాయి. కానీ మంగళవారం మాత్రం వృషభరాశి జాతకులకు ఏ మాత్రం కూడా కలిసి రాదు. అలాగే మీకు కలబోయే దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసాన్ని పాటించండి. అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామం తప్పకుండా పాటించండి. ఇవన్నీ కూడా మీలో మంచి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. అలాగే నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మీకు శని దోషం పోతుంది. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు యాలకులు గింజల్ని నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలైతే వస్తాయి. అలాగే శ్రీరామ రక్ష సూత్రం పాటించడం వల్ల మీకు అన్ని ప్రయోజనాలు కూడా మంచిగా జరుగుతుంది. అంటే మీకు పొంచి ఉన్న గండం, భారీ ప్రమాదం నుంచి బయటపడతారు. మీకున్న సమస్యలు, కష్ట నష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుతారు. చూశారు కదండి, వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పులు రాబోతున్నాయి, వారి జీవితంలో ఏం జరగబోతుందో అని తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మేము చెప్పిన పరిహారాలను పాటించండి చాలు. రాబోయే రోజుల్లో ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. అంతా కూడా మంచే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.